ఒక గ్రామంలో రామ అని వ్యక్తి ఉంటాడు. రామకి ఒగ్గని ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు 10 సంవత్సరంలోకి టౌన్‌లోకి చదువు కోసం రామ పంపించేస్తాడు. అతని కొడుకు పేరు చందు. చందు చదువు అయిపోయి వాళ్ళ ఊరికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న రామ చందుకి చూసి చాలా సంతోషిస్తాడు. అలానే ఒక రోజు గడిచిపోతుంది. చందు తెల్లవారయ్యాక వాళ్ళ నాన్నకి ఇలా అంటాడు. నాన్న, చాలా రోజులైంది నేను నా ఊరు చూసి. ఈరోజు మొత్తం నా ఊరు చూస్తాను. ఇంకా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళతో కలాలి నాన్న అని అంటాడు చందు. చందు మాటలు వినేసి రామ సరే వెళ్ళు, కానీ జాగ్రత్త అని అంటాడు. అప్పుడు చందు బయలుదేరుతాడు. అలానే చందు వాళ్ళ ఊరిని చూసి అసలు మా ఊరు ముందులా లేదు అని ఇలా మనసులో అనుకుంటాడు. అలానే చందు వెళ్తూ వెళ్తూ దారిలో తన ఒక ఫ్రెండ్ కనబడతాడు. వాడి పేరు రమేష్ ఉంటుంది. చందు అంటాడు, నేను ఎవరో గుర్తుపెట్టావా? రమేష్ అంటాడు, లేదే, అసలు ఎవరు నువ్వు? నేను నీకు ఎప్పుడు చూడడం లేదు ఈ ఊర్లో అని అడుగుతాడు. రమేష్ అప్పుడు నేను చందు అని అంటాడు. నేను రామారావు కొడుకు చందు. మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అని అంటాడు చందు. అప్పుడు రమేష్, హా, నువ్వు చందువా? ఎన్ని రోజుల తర్వాత కలుస్తున్నావు అని కౌగిలించుకుంటారు ఇద్దరు. అలానే చందు ఇలా అడుగుతాడు, అసలు ఈ ఊర్లో ఏమైంది? ఎందుకు ఎవరు లేరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడే రమేష్ ఇలా అంటాడు, ఇక్కడ వాళ్ళు కొందరు భయంకరంగా చనిపోయారు. వాళ్ళతో పాటు మన స్నేహితులు కూడా చనిపోయారు. అప్పుడు చందు షాక్ అయ్యేసి ఇలా అడుగుతాడు, అసలు ఏమైంది? ఎలా చనిపోయారు అని అడుగుతాడు. అప్పుడు రమేష్ చందుకి ఒక చోటుకి పట్టుకొని వెళ్తాడు. ఆ చోటు గ్రామంలో కొద్ది దూరంలో ఒక గుడి ఉండేది. కానీ ఇప్పుడు అది శ్మశానంలా ఉంటుంది. తాటి చెట్లు మధ్యన ఒక సమాధి ఉంటుంది. అది చూసి చందు, అసలు ఇది ఎవరి సమాధి ఇక్కడ? మనం చిన్నప్పుడు తాటి ముందు తింటూ ఎంత ఆనందించుకునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం కదా అని చందు ప్రశ్నిస్తాడు. అప్పుడే రమేష్ ఇలా అంటాడు, ఇక్కడ మా ఊరు అమ్మాయిని పాడు చేసి చంపేసి అక్కడే మట్టితో కప్పేశారు. ఇలా అనేటప్పుడు అసలు ఎవరు అలా చేశారు? వాళ్ళకి వదిలే సమస్య లేదు. వాళ్ళు అలా అనేటప్పుడు రమేష్ ఇలా అంటాడు, అసలు అలా చేసిన వాళ్ళు చేయకపోయిన వాళ్ళు అందరికీ చంపేసింది ఆ దెయ్యం. అలా అనేటప్పుడు చందు గట్టిగా నవ్వాడు. వాడు నవ్వుతూ ఇలా అంటాడు, ఏ కాలంలో అసలు ఉన్నారు మీరు? దెయ్యాలు భూతాలు ఉండవు. అవి ఎంత నమ్మితే అంత భయపడతారు. ఇలా అనేసి చందు రమేష్కి పట్టుకొని మళ్ళీ వాళ్ళ ఊరికి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు చందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఘటన గురించి ఇంకా కనుక్కోడానికి వాళ్ళ నాన్నకి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న భయపడి ఇలా అంటాడు, అసలు నువ్వు ఆ చోటుకి ఎందుకు వెళ్ళావు? నీకు ఏం పని అక్కడ అంటూ కోపంగా చందు పైన అరిచాడు వాళ్ళ నాన్న. అప్పుడు చందు మరి ఏమనకుండా బయటికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర రాయి పైన కూర్చున్నాడు. అప్పుడే అక్కడి నుండి ఒక అందమైన అమ్మాయి వచ్చేసి ఇలా చందుకి అంటుంది, నేనెవరో గుర్తుపెట్టావా? నేను సౌమ్య, మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అని అంటుంది. అప్పుడే చందు ఇలా అంటాడు, లేదే, నేనేం గుర్తుపట్టలేదే. అప్పుడు సౌమ్య చందు దగ్గర కూర్చొని చందుకి అడుగుతుంది, అసలు ఏమైంది? ఇక్కడ ఎందుకు ఇలా మౌనంగా కూర్చొని ఉన్నావు అని అడుగుతుంది సౌమ్య. అప్పుడు చందు సౌమ్యకి ఆ తాటి ముందు మధ్యలో సమాధి గురించి అంటాడు. అప్పుడు సౌమ్య ఇలా అంటుంది, అవన్నీ అబద్ధం. ఆ చోటికి రాత్రిపాటు వెళ్తే చాలా బాగుంటుంది. కావలిస్తే ఈరోజు రాత్రిపాటు నీకు తీసుకొని వెళ్తాను అని అంటుంది సౌమ్య. అప్పుడు చందు ఇలా అంటాడు, సరే, రాత్రి 11 లోప కలుద్దాం అనేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అలానే రమేష్ చందు ఇంటికి వస్తాడు. ఎందుకు అంటే రమేష్ చందు చాలా సంవత్సరం తర్వాత కలుస్తున్నారు. తను చాలా సంవత్సరం తర్వాత వచ్చినందుకు రాత్రిపూట భోజనాలకి చెప్తాడు. అయితే అప్పుడే చందు అనుకుంటాడు, ఇక్కడ ఉంటే ఆ చోటికి సౌమ్యత వెళ్ళలేను, నాన్నకి తెలిస్తే నాకు ఉంచరు. అలానే రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి
అట్లే వెళ్తాను అని అనుకుంటాడు మనసులో. చందు అప్పుడే రమేష్ వెళ్ళిపోయిన తర్వాత చందు వాళ్ళ నాన్నకి ఇలా అంటాడు, నాన్న నేను రమేష్ ఇంట్లో భోజనాలు చేసి అక్కడే పడుకుంటాను, తెల్లవారయ్యాక వచ్చేస్తాను అని అంటాడు చందు. వాళ్ళ నాన్నకి అప్పుడు వాళ్ళ నాన్న రామ ఇలా అంటాడు, సరే కానీ బయటికి ఎక్కడికి వెళ్ళకు, వాళ్ళ ఇంట్లోనే ఉండు అని రామ అంటాడు వాళ్ళ కొడుకు చందుకి. అప్పుడు రాత్రి అవగాన చందు రమేష్ ఇంటికి బయలుదేరుతాడు. అక్కడ చందు తినేసి రమేష్కి ఇలా అంటాడు, నాన్న ఒంటరిగా ఉంటారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడే రమేష్ సరే నేను డ్రాప్ చేస్తాను చందు అని అంటాడు. అప్పుడే చందు అంటాడు, వద్దు నేను వెళ్ళిపోతాను, మళ్ళీ నువ్వు మా ఇంటికి వస్తున్నప్పుడు ఆలస్యం అయిపోతుంది అని అంటాడు చందు. అప్పుడే రాత్రి 10:30కి చందు బయలుదేరుతాడు. మధ్యలో సౌమ్య కనిపిస్తుంది. అప్పుడు చందు ఇలా అంటాడు, ఇంత రాత్రిలో ఒక్కదాని మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. అయితే సౌమ్య అంటుంది, పద మా ఇల్లు చూపిస్తాను, ఇంకా మా ఇంటి వాళ్ళకి చూపిస్తాను అనేసి చందుకి పట్టుకొని వెళ్తాడు. అప్పుడే అప్పుడే వాళ్ళు ఈ భయంకరం తాటి ముందు చెట్టు మధ్యలోకి వచ్చారు. అప్పుడు సౌమ్య అంటుంది, ఈ చుట్టూ వెనకాల మా ఇల్లు, మా ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ తాటి ముందు తిందాం. అప్పుడు చందు, ఇప్పుడా, ఇప్పుడు వద్దు, తెల్లవారింటికి మళ్ళీ వద్దాం, అప్పుడు నేనే తాటి ముందు తెచ్చేస్తాను ఇలా అనేటప్పుడు సౌమ్య కోపంలో ఇలా అంటుంది, అసలు నువ్వు నా ఫ్రెండేనా, నాకు కావాల్సింది నన్ను ఇవ్వట్లేదు అని అంటుంది సౌమ్య. అప్పుడు చందు మరి ఏం ఆలోచించకుండా చెట్టు పైకి ఎక్కుతాడు. అలానే సౌమ్య అనుకున్నట్టు తాటి ముందుని ఇద్దరు కలిసి ఆకాశం పైకి చూస్తూ తింటారు. కానీ చుట్టూ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అయినా సరే ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటారు. అలానే రాత్రి 1 గంటప్పుడు చందు వాళ్ళ నాన్న చందుకి ఫోన్ చేస్తాడు. చందు భయపడతాడు. చందు ఫోన్ రిసీవ్ చేయకపోవడం చూసి రామ భయపడి రమేష్కి చేస్తాడు. అప్పుడే రమేష్ రిసీవ్ చేసి ఇలా అంటాడు, చెప్పండి అంకుల్, ఏమైంది ఇంత రాత్రిపాటు ఫోన్ చేశారు. అప్పుడు చందు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, రమేష్ నా కొడుకుకి ఫోన్ చేశాను, రిసీవ్ చేయట్లే, అసలు చందు ఫోన్ పట్టుకున్నాడు అని అడుగుతాడు. అప్పుడే రమేష్ చాలా షాక్ అయ్యేసి మౌనంగా ఉండిపోతాడు. అక్కడ చందు వాళ్ళ నాన్న ఫోన్లో హలో హలో అని అనేటప్పుడు రమేష్ ఇలా అంటాడు, అంకల్, చందు చాలా నిద్రలో ఉన్నాడు, మీరేం భయపడకండి అని అంటాడు రమేష్. ఫోన్ కొట్టయ్యాక రమేష్ బైక్ పైన బయలుదేరుతాడు చందుకి ఎతకడానికి. అప్పుడు చందు ఊళ్ళో ఎక్కడ కనిపించాడు. అప్పుడు రమేష్కి ఆలోచన వస్తుంది, చందు ఆ తాటి ముందు దగ్గర వెళ్ళుంటాడు, నేను వెళ్ళి చూస్తాను అని ధైర్యంగా వెళ్తాడు రమేష్. సౌమ్య నిలబడిపోతుంది. అప్పుడు చందు తన్ని చూసి ఏమైంది సౌమ్య అంటాడు. అప్పుడు సౌమ్య ముందుకి తిరిగినప్పుడే రమేష్ బైక్తో వచ్చేస్తాడు. అప్పుడే చందు ఒక్కడే ఉంటాడు, సౌమ్య ఉండదు. అప్పుడు ఇలా అంటాడు చందు, అరే ఇక్కడ ఉన్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడే రమేష్కి ఇలా అంటాడు చందు, మనం చిన్నప్పుడు ఫ్రెండ్ సౌమ్య కలిసిందిరా. ఇలా తన గురించి చెప్పేటప్పుడు రమేష్ చందుకి అంటాడు, తను వెళ్ళిపోయి ఉంటుందిరా, నువ్వు రా నా బైక్ ఎక్కువ, మీ నాన్న కంగారు అయిపోతున్నారు అని అంటాడు. అప్పుడు చందు సరే అనుకొని వెళ్ళిపోతాడు. కానీ చందుకి ఒకటే వాడి మైండ్లో నడుస్తుంది, అసలు సౌమ్య అంత ఫాస్ట్గా ఎలా ఇంటికి వెళ్ళిపోయింది నాకు చెప్పకుండా అని అనుకుంటాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత రమేష్ చందుకి ఇలా కోపంగా అంటాడు, అసలు ఎందుకు వెళ్ళావు ఆ చోటుకి, వద్దు ఆ చోటు సేఫ్ కాదు, అయినా సరే వెళ్ళావు. అప్పుడు చందు కోపం వేసి ఇలా అంటాడు, అసలు మీ అందరికీ ఏమైపోయింది, నీకన్నా అమ్మాయి బెస్ట్, జరగకుండా నాకు అక్కడికి తీసుకొని వెళ్ళింది ఇలా అనేటప్పుడు రమేష్ భయపడి ఇలా అడుగుతాడు, ఎవరిని తీసుకెళ్లారు. చందు అంటాడు, మన చిన్నప్పుడు ఫ్రెండ్ సౌమ్య. ఇలా అనేటప్పుడు రమేష్ భయపడుతూ ఇలా అంటాడు, అసలు ఆ తాటి ముంచి మధ్యలో సమాధి ఎవరిది అనుకుంటున్నావు, అక్కడ ఉన్న సమాధి సౌమ్యది. అది వినేసి చందు ఒకేసారి గుండె జారిపోయినట్టు అనిపించింది. వాడు అలానే ఏం మాట్లాడకుండా నిలబడిపోయాడు. అప్పుడే రమేష్ అడుగుతాడు, నువ్వు తాటి ముంచి చెట్టు నుండి ఆ కాయలు తినలేదా కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడే
చందు అంటాడు, నేను తిన్నాను, సౌమ్య కూడా తిన్నది. నేను నేను నమ్మను. నీ మాటలు అసలు నేను అస్సలు నమ్మను నీ మాటలు. ఇది కంగారవుతూ ఇది ఎలా పాసిబుల్? మనిషిని పట్టుకొని దెయ్యం అంటారా మీరు? అని అంటాడు చందు. అలానే ఒక రోజు గడిచిపోయింది. అలా చందు పడుకున్నప్పుడు ఆ అమ్మాయి సౌమ్య గుర్తుకి వస్తుంది. అప్పుడు చందు మధ్యరాత్రిలో బయలుదేరుతాడు ఆ చోటుకి. ఎందుకు అంటే ఆ అమ్మాయి దెయ్యం కాదు, మనిషి అని ప్రూవ్ చేయాలి అని ఒక్కడే ఎవ్వరికి చెప్పకుండా ఆ తాటి చెట్టు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే వెనక నుండి సౌమ్య వస్తుంది. అప్పుడే చందు ఇలా అంటాడు, చందు సౌమ్య అసలు మనిషి, ఇక్కడ వాళ్ళ దెయ్యం అని ఎలా అంటారు? అలా అనేటప్పుడు సౌమ్య చందు మాటలు వినేసి మాయమైపోతుంది. ఒకేసారి చందు మాట్లాడుతూ ఆశ్చర్యంగా ఉండిపోతాడు. అప్పుడు వెనక నుండి ఎవరో చందు పైన చెయ్యి వేశారు. అది చూసి వెనకాల తిరిగినప్పుడు ఎవ్వరు లేరు. అది చూసి చందు చాలా భయపడతాడు. మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఆ భయంకర రూపంలో దెయ్యం చందు ముందుకి వచ్చేస్తుంది. అది చూసి చందు కింద పడిపోతాడు. అప్పుడే మళ్ళీ వాడికి మేలుగా వచ్చినప్పుడు చందు ఒక గోతిలో ఉంటాడు. దగ్గరలో ఎవ్వరు ఉండరు. దగ్గరలో ఎవరో మట్టి తవ్వుతూ శబ్దం మాత్రం వినిపిస్తుంది. అప్పుడే చందు అనుకుంటాడు, నేను బ్రతకగలనా? నేను బ్రతుకుండగా ఎవరు నాకు మట్టి కప్పేస్తున్నారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే చందు వాళ్ళ నాన్న చందు ఇంట్లో లేకపోవడం రమేష్ని ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల్ని తీసుకొని వచ్చేస్తారు. చందు వాళ్ళ నాన్న శబ్దం వినేసి నానా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే మరి మట్టి తవ్వడం శబ్దం వినిపించదు. అప్పుడే వాళ్ళ నాన్న రమేష్ని చూసి చందు గట్టిగా ఊపిరి పీలుస్తూ అంటాడు, నాది తప్పు అయిపోయింది.